నిన్ను చూడాలని వస్తే ఆఫీస్ దగ్గర వాచ్మెన్ నన్ను ఆపితే వాణ్ణి కూడా తోసేసి వచ్చానురా. ఓ అంటే నీ బాకీ వసూలు చేసుకోవడానికి నా మనుషుల మీద దౌర్జన్యం చేయడానికి కూడా సిద్ధపడే వచ్చావన్నమాట. నన్ను అపార్థం చేసుకుంటున్నావురా. అపార్థం కాదు, బాగా అర్థం చేసుకున్నాను. ఒక్క నిమిషం. చీ డబ్బు కోసమేగా నువ్వు వచ్చావు. నువ్విచ్చిన దానికి 10 రెట్లు ఎక్కువిస్తున్నాను. తీసుకో. గాల్లో ఎగిరే గెద్దలు నేలవైపు, గతిలేని వాళ్ళు ఉన్నవాళ్ల వైపు చూస్తారన్న విషయం నాకు బాగా తెలుసు. లేని వాళ్ళ ఆలోచనలు, అవసరాలు, ఆశలు, మాటలు, ప్రేమలు, బంధాలు అన్నీ డబ్బు చుట్టే తిరుగుతాయని నాకు బాగా తెలుసు. లేనివాడు ఉన్నవాళ్ళని చూస్తే డబ్బు తప్ప ఇంకేమీ గుర్తుకురాదని నాకు తెలుసు. నీకివ్వాల్సింది వడ్డీ, చక్రవడ్డీతో సహా కలిపిచ్చేశాను. ఏరుకుని వెళ్ళు. ఒక్క నిమిషం. అన్నయ్య, ఒకప్పుడు ఈ డబ్బు లేకనే కదరా అన్ని కష్టాలు పడ్డావు. ఈ డబ్బు లేకనే కదా అన్ని అవమానాలు భరించావు. ఈ డబ్బు లేకనే కదా అవసరాలు తీరక అష్ట కష్టాలు పడలేక బాధలు అనుభవించావు. ఈ డబ్బు లేకనే కదరా నువ్వు ప్రాణంగా ప్రేమించిన దేవత లాంటి నీ భార్య ప్రాణాలు కూడా కాపాడుకోలేకపోయావు. ఈ డబ్బు లేకనే కదరా ఉన్న ఊర్లో బ్రతకలేక నీ భార్య పిల్లలతో కలిసి కట్టుబట్టలతో ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయావు. అన్నిటికీ కారణమై నీ డబ్బుకి విలువ ఇవ్వకుండా నేలపాలు చేసావేంట్రా? కళ్ళకద్దుకోవాల్సిన లక్ష్మీదేవిని నేలపాలు చేస్తే మళ్ళీ నువ్వు కష్టాలు పడాల్సి వస్తుందిరా. ఒకవేళ నీ పరిస్థితి తారుమారైతే అది చూసి నువ్వు తట్టుకోగలవేమో గాని నేను తట్టుకోలేనురా. అలాంటి పరిస్థితి తెచ్చుకోకు. రే, నువ్వు నా గురించి ఏమనుకున్నా ఎలాగనుకున్నా నేను మాత్రం నీ గురించి ఒక్కటే అనుకుంటానురా. నువ్వు బాగుండాలి అంతే.
వెళ్ళొస్తాను. అన్నయ్య, అన్నయ్య, ఆయనేదో ఆఫీస్ సమస్యలో ఉంటే అలా మాట్లాడుతున్నారు. కాసేపు అయ్యాక అర్థం చేసుకుంటారు. వచ్చి భోంచేయన్నయ్య. ఓతమ్మా, గాలిలో ఎగిరే గద్ద నేల వైపు, గతి లేని వాళ్ళు ఉన్న వాళ్ళ వైపు చూడకూడదని నాకు ఇప్పుడే బాగా అర్థమైందమ్మా. ఫోన్ చేయకుండా గొప్ప వాళ్ళని కలిసే యోగ్యత లేని వాళ్ళమ్మా. గొప్ప వాళ్ళ ఇళ్లలో ఫోన్ చేసే అర్హత లేదని నాకు ఇప్పుడే అర్థమైందమ్మా. అన్నయ్య, అలా మాట్లాడద్దు. మీరెందుకు ఇలా మారిపోయారండి? చెప్పండి. ఏం చెప్పాలి? ఒకప్పుడు నాకు డబ్బు హెల్ప్ చేశాడు కాబట్టి అది గుర్తు చేయడానికి రెక్కలు కట్టుకుని వాలిపోయాడు. అలాంటి వాడి గురించి ఏం చెప్పమంటావు? ఆయన డబ్బు గురించి రాలేదని చెప్పాడు కదండి. అభిమానంతో వస్తే అవమానించారు కదండి. తప్పు కదండి. వాడు అభిమానంతో వచ్చిన వాడే అయితే బోర్డు మీటింగులో అందరి ముందు నన్ను అవమానించేవాడే కాదు. నా గత చరిత్ర మొత్తం చెప్పి అందరి ముందు నేను తల దించుకునేలా చేశాడు. అది అభిమానమా? మిమ్మల్ని అవమానించే ఉద్దేశమే ఉన్నవాడైతే తను కష్టాల్లో ఉండి కూడా డబ్బు సహాయం చేసుండేవాడు కాదు. మిమ్మల్ని చులకన చేసి మాట్లాడాలనుకునేవాడే అయితే మిమ్మల్ని చూసి అంతగా ఆనందపడిపోయేవాడు కాదు. మీ గురించి అంత గొప్పగా చెప్పుండేవాడు కాదు కదండి. అలాంటి అనుబంధం ఉన్నవాళ్ళు ఎంతో కాలం తర్వాత కలుసుకున్నప్పుడు గతాన్ని గుర్తు చేసుకోవడం, గత జ్ఞాపకాల గురించి మాట్లాడుకోవడం అనేది చాలా సహజమండి. మీ ఇద్దరి పరిచయం గురించి, మీ గత జీవితం గురించి చెప్పడాన్ని అభిమానం అనుకుంటున్నాడండి. పనికిరాని గతాన్ని గుర్తు చేసుకోవడం నాకు అసహ్యం. ఆ గతాన్ని గుర్తు చేసేవాళ్ళంటే ఇంకా అసహ్యం. ఇప్పుడున్న వర్తమానానికి, ఉండబోయే భవిష్యత్తుకి మీరు అసహించుకుంటున్న గతమే పునాది అన్న విషయాన్ని మర్చిపోకండి. మర్చిపోవాలి, మర్చిపోయాను కూడా. గడిచిపోయిన గతాన్ని తవ్వుకుంటూ, బాధను పంచుకుంటూ
కన్నీళ్లు కార్చుకుంటూ బతకడమే లేని వాళ్ళకి అలవాటైన పని. ఆ అలవాటు నన్ను చేసుకోమంటావా? అలాంటి వాడిని నెత్తికెక్కించుకుని ఊరేగమంటావా? ఏంటండి, ఈరోజు మనం ఉన్న ఈ పొజిషన్కి అన్నయ్య సహాయం చేశాడు కాబట్టే వాడి డబ్బు వాడి మొఖాన కొట్టాను. అతను డబ్బు మనిషి కాదు కాబట్టే మీరు మొహాన కొట్టిన డబ్బుని గౌరవంగా మీ చేతుల్లో పెట్టి డబ్బు విలువ మీకు అర్థమయ్యేలాగా చెప్పాడు. పూర్ణ, ఏ విలువలు లేని వాళ్లే విలువల గురించి నీతుల గురించి ఎక్కువ మాట్లాడతారు. ఈ పేదవాళ్ళందరూ ఇంతే. వాళ్లలో ఒక్కడు పైకి దిగితే చాలు, వాళ్ళలా కష్టపడి పైకి రావాలని ఆలోచించకుండా పేదరుపులు అరుస్తూ దీపం చుట్టూ రెక్కల పురుగులా తిరుగుతారు. అలాంటి వాళ్ళ సంగతి నీకు తెలీదు. వాళ్ళని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. మీరు వాళ్ళ గురించి ఆర్గ్యూ చేయకపోనా వాళ్ళ గురించి డిస్కస్ చేయడానికి నా టైం వేస్ట్ చేయకు ప్లీజ్. ప్లీజ్. గతాన్ని గుర్తు చేసుకోవడం అసహ్యం అనుకుంటే ఆ గతంలో పుట్టిన మమ్మల్ని కూడా అసహించుకోవాలి కదా మరి. సూర్యుడా, మా నిండు చంద్రుడా, గ్రహణం నిన్ను తాకెనా, గగనం చిన్నబోయేనా, ఏ కాల నాకు నిన్ను కాటు వేసిన, నీ కాంతికేమి లోటులే నాయనా, ఈ పాడు రాహువు నీ కన్ను గప్పి ఎంత కీడు చేసి పోవునో. ఓ మా తండ్రి సూర్యుడా, మా నిండు చంద్రుడా, గ్రహణం నిన్ను తాకెనా, గగనం చిన్నబోయేనా. పగ కాటు తిన్నవారు పొరబాటు పోలేరు, అణువణువు విషమగా పొగ చాటునున్నవారు పగలైన చూడలేరు, కనువెలుగే మసకవగా ఈ గుండె కోతలో ఈ నింద మోతలో మందులేని గాయం నీది మంచి మహారాజా, పంచలేని సాయం నీది పిచ్చి మహారాజా. అయ్యో ఎందుకొచ్చావు? ప్రేమలనేవి గొప్పగా చెప్పుకోవడానికి తప్ప ఎందుకు పనికిరానివని నాకు తెలుసు. ఒకప్పుడు నాకు డబ్బుని హెల్ప్ చేసావు, ఆ డబ్బును వసూలు చేసుకోవడానికేగా ఇప్పుడు వచ్చావు.
ఏమండి? మీరెప్పుడొచ్చారండి? మాట్లాడరేంటండి? శంకరవన్నయ్యని కలిసారా? కలిశాను. తీసుకెళ్ళినవన్నీ ఇచ్చారా? మీరు అవన్నీ తీసుకెళ్ళి ఇచ్చినందుకు సంతోషపడ్డా? ఎంత సంతోషపడ్డాడో తెలుసా? నన్ను గుర్తుపెట్టుకుని ఇవన్నీ తీసుకొచ్చావా అంటూ మురిసిపోయాడు. మరి అప్పుడే వచ్చేసారేంటండి? మిమ్మల్ని ఉండమనలేదా? ఎందుకు ఉండమనలేదు, ఉండమన్నాడు. నేనే వచ్చేశాను. అదేంటండి, కలవక ఇన్నేళ్ల తర్వాత కలిశారు. 2-3 రోజులు అక్కడే ఉండొస్తారనుకున్నాను. ఉందామనుకున్నాను, కానీ వాడు అక్కడ ఆఫీస్లో తీరిక లేనంతగా బిజీగా ఉన్నాడు. నేను అక్కడుంటే వాడు నాతో పాటే ఉండిపోతాడు. నేను అక్కడుండి వాడి పని పాడు చేయడం ఎందుకని నేనే వచ్చేసాను. పనులెప్పుడు ఉండేవి కదండి. ఉండమన్నా ఉండకుండా వచ్చేసినందుకు శంకరమన్నయ్య బాధపడతాడు కదండి. బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు. చూడగానే మిమ్మల్ని గుర్తుపట్టాడా? గుర్తుపట్టడం ఏంటే పిచ్చిదానా? నేను వెళ్ళేసరికి వాడు పెద్ద పెద్ద వాళ్ళతో మీటింగ్లో ఉన్నాడు. నన్ను చూడగానే సూర్యం వచ్చావా అంటూ నన్ను వాటేసుకున్నాడు. తెగ సంబరపడిపోయాడు. వీడు నా బావ, వీడంటే నాకు ప్రాణమని నన్ను అక్కడ ఉన్న వాళ్ళందరికీ పరిచయం చేశాడు. నా గురించి ఎంత గొప్పగా పొగిడాడో తెలుసా? చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. చెల్లెమ్మ తీసుకురాకుండా వచ్చావేంట్రా అని బాధపడ్డాడు. నిన్ను తీసుకురానందుకు చాలా నొచ్చుకున్నాడు. నేనంటే బిజినెస్ పనుల్లో మునిగిపోయి తీరిక లేకుండా రాలేకపోయాను. నువ్వైతే నేనెక్కడున్నానో కనుక్కొని నా దగ్గరికి రావచ్చు కదా అని తిట్టాడు. నన్ను వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం చేశాడు. నా ఎదుగుదలకి కారణం సూర్యమేనని వాళ్ళ పిల్లలకందరికీ నన్ను చూపించాడు. శంకర్ ఏం మారలేదు జానకి, శంకర్ ఏం మారలేదు. మీరు అబద్ధం చెప్తున్నారు కదా నాకు. నా మీద ఒట్టేసి చెప్పండి. మీ బావని కలవడానికి వెళ్ళినప్పుడున్న ఉత్సాహం ఇప్పుడు మీలో కనిపించట్లేదు. మీ చిరునవ్వులో ఆవేదన తప్ప ఆనందం లేదండి. మీరు చెబుతున్నవన్నీ అబద్ధాలని మీ కన్నీళ్లే చెప్తున్నాయి. చెప్పండి, నేను చెప్తుందంతా నిజమేనా? నిజమే జానకి. నీ అనుమానం నిజమైంది జానకి. నన్ను చూడగానే వీడెందుకు వచ్చాడనే చూశాడే తప్ప నన్ను చూసిన ఆనందం వాడి కళ్ళల్లో కనిపించలేదు జానకి. నేను వాడిని చూశానని ఉప్పొంగిపోతూ ఉంటే వాడు మాత్రం నన్ను చూడడం ఇష్టం లేనట్టు, నా మాటలు వినడానికి ఇబ్బంది పడినట్టు ప్రవర్తించాడు. ఈ నాళ్ళ తర్వాత నన్ను చూసి సంతోషపడాల్సిన వాడు నేను ఎందుకు వచ్చానా అని చిరాకు పడ్డాడు జానకి. అవును జానకి, ఇంతకాలం మాది బంధం అనుకున్నాను. మా బంధం చాలా గొప్పదనుకున్నాను. నేను నా ప్రాణం అనుకున్న వాడిని చూడ్డానికి వెళ్తే వాడు నన్ను ఏమడిగాడో తెలుసా? ఒకప్పుడు నాకు డబ్బుని హెల్ప్ చేసావు,
ఆ డబ్బును వసూలు చేసుకోవడానికేగా ఇప్పుడు వచ్చావు. ఇన్నాళ్ళుగా నా బావ ఎలా ఉన్నాడో అని తప్పించిపోయాను. నా బావ దూరంగా ఉంటున్నాడనే బాధని సంతోషంగా మలుచుకుందామని వాడిని చూడ్డానికి వెళ్ళాను. వాడి సంతోషాన్ని చూడాలని కలలు కన్నాను. వాడిని చూస్తే చాలన్న ఆనందంతో ఊహల్లో తేలుతూ వెళ్ళాను. నేను వెళ్ళాక వాడు ఏమన్నాడో తెలుసా? నేను డబ్బున్నవన్నయ్యానని తెలుసుకొని నీ డబ్బులు వసూలు చేసుకోవడానికి పేపర్లో ఫోటో చూడగానే వెంటనే వచ్చేసావు కదా అన్నాడు జానకి. వాడు అన్న మాటలు గుండెల్లో గుణపంతో గుచ్చినట్టయింది జానకి. లేని వాళ్ళకి ఉన్న వాళ్ళని చూస్తే డబ్బు తప్ప ఏమి గుర్తుకురాదని ఆ డబ్బు కట్టలు నా మొహం మీద విసిరాడు జానకి. నా భావనను కర్రతో కొట్టినా కత్తితో పొడిచినా బాధపడేవాడిని కాదు. కానీ వాడన్న మాటలు నా గుండెని చీల్చేస్తుంది జానకి. కష్ట సుఖాలు పంచుకోవాల్సిన నా బావ లాభ నష్టాల తూకంలో వేసి కొలిచాడు వాడు. మనం గుర్తులేమంటే మనిషి మారిపోయి ఉంటాడని నేనెంత చెప్పినా మీరు నమ్మలేదు. ఇప్పుడు మీరిలా నిజం తెలుసుకుని బాధపడడం నేను చూడలేకపోతున్నానండి. నువ్వు అన్నది నిజమైంది జానకి. నా కుటుంబం కన్నా నా బంధం గొప్పదనుకున్నాను. అలా అనుకోకపోయి ఉంటే ఈరోజు మన కూతురు బాగుండేది. సీతమ్మ ఇన్ని కష్టాలు పడేదే కాదు. ఏమండి? తప్పు చేశాను జానకి, నేను తప్పు చేశాను. ఇదొక జీవిత గుణపాఠం అనుకొని ఇప్పటికైనా మారండి. భావనైనా కానీ నమ్మకూడదని తెలుసుకోండి. డబ్బు కన్నా మనిషి కన్నా ముందు పుట్టింది నమ్మకమే జానకి. ప్రపంచం అంతా డబ్బు చుట్టూ తిరిగినా జీవితాలు నడిచేది మాత్రం నమ్మకం అనే పునాదులపైనే జానకి. వాడు మారలేదు, అన్ని డబ్బు మార్చేసింది. మనం బాధపడాల్సింది, సాధించాల్సింది డబ్బును తప్ప వాణ్ణి కాదు. ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ శ్రీ 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 శంకర్ ప్రసాద్ గారి కేర్ ఆఫ్ అడ్రస్ లారీ అన్నమాట. వాడి బతుకు బయటపడిపోయిందనే అవమానంతో వాడి మొహం కూడా నాకు చూపించలేకపోతున్నాడు. అతని గత చరిత్ర ముందు ముందు మన ఫ్యూచర్కి బాగా ఉపయోగపడుతుంది.